హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. చూడండి పల్లీ చక్కి ఎంత బాగా వచ్చిందో, వేడిగా కరకరలాడుతూ భలే ఉంది. అసలు వేడి మీదగా ఉంది. చల్లారాక ఇంకా చాలా బాగుంటుంది. ఎలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. చాలా క్విక్గా అయిపోతుందండి. చాలా హెల్త్కి మంచిది. మనం ఎంతవరకు చేయాలనుకుంటున్నామో అన్ని గుళ్ళు తీసుకొని చక్కగా లోతుగా మందంగా ఉన్న కడాయిలో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పల్లీ చక్కీ బాగా రావడానికి మెయిన్గా అలాగే టేస్టీగా రావడానికి వేరుశెనగ గుళ్ళు వేయించుకునే దాంట్లోనే ఉంటుందండి. చూడండి నాకు 20 నిమిషాల దాకా పట్టింది. చక్కగా నలిపితే పొట్టు ఊడొచ్చేటట్టు ఇలా వేయించుకోవాలి. వేయిస్తూనే పక్కన అటొక 4 పప్పులు ఇటో 4 పప్పులు తినేస్తూ ఉంటాము. ఈ స్మెల్ అంత బాగుంటుంది. చక్కగా నాకు మొత్తం వేగాయండి. వేడి మీద ఉండంగానే ఇలా పప్పు గుత్తి కానీ ఇలా పప్పుతో మ్యాష్ చేసేదాన్ని ఉంటుంది కదా ఇంట్లో. ఇలా వేడి మీద చక్కచక్క అనేస్తే చక్కగా పొట్టు వచ్చేస్తుందండి. చాలా ఈజీ ప్రాసెస్. నాకు తెలిసి చాలామంది పప్పు చల్లారాక చాటలో లేదా ప్లేట్లలో వేసి చేత్తో రఫ్ చేస్తూ క్లాత్లో వేసి రఫ్ చేస్తూ ఉంటాము. అవసరం లేదండి. జస్ట్ ఇలా ఒక 5 మినిట్స్ అంటే మరీ ఎక్కువ ప్రెషర్తో అంటే పప్పు విరిగిపోతుంది. అలా కాకుండా చక్కగా కొంచెం ప్రెషర్ ఇస్తూ ఆ పప్పు మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. పొట్టు వీడిపోయింది, అలాగే బద్ద కూడా విడివిడిగా వస్తుందండి. మీకు ఇంకో చిన్న చిట్కా ఏంటంటే చక్కగా మనం చాలా వరకు చాట్లో వేసో లేదా ప్లేట్లో వేసో చెరుగుతాము. చూడండి ఇలా మనం వడబోసుకునే స్టెయినర్స్ ఉంటాయి కదా, వేయించేటప్పుడు తీసేవి డీప్ ఫ్రై చేసేటప్పుడు వీటిని ఇలా పెట్టి ఇలా 2-3 సార్లు ఊపితే చక్కగా పొట్టంతా ఊడిపోయి చూడండి పప్పు ఎలా వచ్చేసిందో. మొత్తం నేనంతా కూడా పొట్టుని సపరేట్ చేసేసుకున్నాను. చూడండి భలే ఉన్నాయి కదా. నోట్లో 4 పప్పులు వేసుకొని నవ్వులుతూ ఉండడం పప్పు చెక్క అయ్యే లోపల. పక్కా కొలతలతో చూపిస్తున్నానండి మీకు. నేను ఇదే బౌల్ ఫుల్గా వేరుశనగ గుళ్ళు వేశాను కదా, కొంచెం వెల్తిగా బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఫుల్గా కూడా వేసుకోవచ్చు, అంత స్వీట్ తినరు పిల్లలు. జస్ట్ గిన్నె కడిగిన కొన్ని నీళ్ళు పోస్తే చాలండి బెల్లం కరగడానికి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసామా ఆ పాకం వచ్చేస్తుంది, అక్కడక్కడ బెల్లం కరగదు. సో నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లో బెల్లం గడ్డలన్నీ కరిగేదాకా కరగబెట్టుకుందాం. నేను తురిమే వేసానండి. అక్కడక్కడ చిన్ని బెల్లం గడ్డలు ఉండిపోతాయి కదా, వాటి సంగతి చెప్తున్నాను. డైరెక్ట్గా మనం బెల్లాన్ని చితక్కొట్టు కూడా వేసేసుకోవచ్చు, కానీ నేను చాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కదా, ఆ విషయం మీ అందరికీ తెలుసు. బెల్లం లో టు మీడియం ఫ్లేమ్లో మరిగే లోపల నేను ఏ ప్లేట్లో అయితే పప్పు చెక్క చేయాలనుకుంటున్నానో చక్కీని తయారు చేసుకునే ప్లేట్కి ఇలా నెయ్యి రాసేసుకుంటే చక్కగా మనకి ఇలా ఉల్టా చేయగానే చక్కీ అలా పడిపోవాలంతే. సో అలా చేయాలంటే మనం ముందుగా చక్కీ చేసుకోవాలనుకున్న ప్లేట్లో చక్కగా ఇలా నెయ్యి రాసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. అప్పటికప్పుడు చేయాలండి. పాకం వచ్చాక అసలు మన చేతుల్లో పని అస్సలు ఖాళీ ఉండదండి. పాకం వచ్చేస్తుంది చూడండి, ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఒక 2 నిమిషాలు అలా కలుపుతూ ఉండి నేను పాకం కూడా మీకు చూపిస్తాను. చక్కగా పాకం వచ్చిందో లేదో అనేది ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని బెల్లం సిరప్ అనేది కొంచెం వేస్తే చక్కగా మనకి పాకం వచ్చిందో లేదో చూడండి. ఈ మాదిరిగా చూడండి. చేత్తో ఎలా అంటే కొంచెం మనకి గట్టి పడుతుంది కదా, ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే గెడ్డలాగా అయిపోతుందండి. చూడండి ఇంకొక 2 నిమిషాలు కలిపితే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం. పల్లీ చక్కీ టక్కుమని విరగాలంటే ఇంకో చిన్న చిట్కా. చిటికెడంటే చిటికెడు వంట సోడా వేయండి. దీనివల్ల పల్లీ చక్కీ చక్కగా కటక్కమని విరుగుతుంది, బాగుంటుంది. చక్కగా మనం వేయించుకున్న వేరుశనగ పప్పు ఉన్నాయి కదా, పొట్టు తీసి పక్కన పెట్టుకుని అవన్నీ కూడా వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక్క 2 నిమిషాలు పప్పుకు బెల్లం అంతా పట్టేదాకా కలుపుకుందాం. చూడండి పప్పుకి చక్కగా బెల్లం అంతా కూడా పట్టేస్తుంది కదా, ఇంకా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసేసి మనం ఆల్రెడీ నెయ్యి రాసుకున్న ప్లేట్ ఒకటి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లో వేసేసుకోవడం. చూడండి ఎక్కడైనా అసలు గ్యాప్ ఉందా మనకి, అందుకనే ముందుగా మనం ఆ ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ మీ ఇష్టం ఏదైనా రాసి అలా పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా వచ్చేస్తుంది. పల్లీ చక్కీ అంతా కూడా బెల్లం చక్కీ అని లేదా పల్లీ చక్కీ అని లేకపోతే పప్పుండలు పప్పు చెక్క అని చాలా రకాలుగా చాలా ప్లేసుల్లో పిలుస్తూ ఉంటారు. నేను పల్లీ చక్కీ అని లేదా పప్పు చెక్క అని కూడా పిలుస్తాను. చూడండి చక్కగా మొత్తం అంతా కూడా ఆ ప్లేట్లో వేసేసుకొని మనం ఇందాకలో ఏదైతే పప్పు మ్యాషర్తో మ్యాష్ చేసామో అలాగే దాంతోనే కొంచెం దానికి కూడా నెయ్యి రాస్తే అంటుకోదండి. చక్కగా మొత్తం ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది.
10 అంటే 10 నిమిషాలండి. పప్పు చెక్క చేసుకోవడం చాలా ఈజీ. కాకపోతే పాకం ఫెయిల్ అయితే అమ్మో రాదేమో అని చాలామంది ట్రై చేయడానికి ఆలోచిస్తారు. ఒకసారి పోతే రెండోసారి వస్తుందండి. ఏదైనా మనం మనసు పెడితే అదే రావాలి అంతే. మనం ఏం చేయలేమండి, అన్నీ చేయగలుగుతాం కదా, అవునా? చక్కగా మొత్తం అంతా కూడా పప్పు చెక్కని సర్దేసుకున్నాం కదా. ఇప్పుడు ఈవెన్గా చాకుతో కానీ ఇలా చాపర్తో మీ కన్వీనియంట్ని బట్టి ఇలా జస్ట్ కట్ చేసేసుకుంటే మనం విరిచేటప్పుడు టక్మని విరగడానికి అవకాశం ఉంటుంది. చక్కగా దానంతలో అదే చల్లారేదాకా మనం ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకుందాం. నాకు కనీసం 4 గంటలు పట్టిద్దండి చల్లారడానికి. చూడండి, నేను 4 గంటల తర్వాత చూపిస్తున్నాను. భలే ఉంది కదా, కలర్ఫుల్గా యమ్మీగా. జస్ట్ అట్ల కాడతో ఇలా లేపితే వచ్చేయాలంతే అండి. ఎందుకంటే మనం నెయ్యి రాసాం కాబట్టి. అదే నెయ్యి రాయకపోతే కనుక పొరపాటున కూడా రాదండి. చూడండి, మన పల్లి చక్కి రెడీ. ఇప్పుడు ఒక్కొక్క ముక్క కింద విరుచుకుందామా? ఇంకొంచెం చల్లారితే బాగుండేది అనిపించిందండి నాకు. మన ముక్కలు విరిచే లోపల ఆ వేడి కూడా చల్లారిపోతుంది. అస్సలు ఎంత మంచి వాసన వస్తుందో పప్పు చెక్క, భలే కమ్మగా బాగుంది. అసలు నాకైతే బాగా నచ్చిందండి. మంచి సువాసన వస్తూ అసలు ఎంత కమ్మగా ఉందో అండి. చూడండి, విరిస్తే అలా విరిగిపోతాయి. కొంచెం వేడి చల్లారితే బాగుండేది అనిపించింది. నేను మీకు వేడి చల్లారాక ఇప్పుడు విరిచి చూపిస్తాను చూడండి. ఇందాకలు కొంచెం వేడిగా ఉంది. చూడండి, వెనకాతలు కానీ ముందు కానీ పప్పు చెక్క ఎంత బాగుందో. నేను ఒక ముక్కని ఇలా తుంచి చూపిస్తాను. టక్మని విరుగుతుందండి. అసలు భలే అనిపించింది నాకు. బాగా వస్తుంది కూడా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా విరిగాయో కదా. చక్కగా కొంచెం వేడి చల్లారాక ట్రై చేస్తే ఇంకా బాగా మీకు చూపించగలిగినేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు చూడండి అస్సలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. కంప్లీట్గా చల్లారాక మాత్రమే ముక్కలు కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు.